ఎపిసోడ్ 4 ఆఫ్ శ్రీమద్ భాగవతం. పరీక్షిత్ మహారాజు యొక్క శాపం. పరీక్షిత్ మహారాజు కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవ వంశంలో మిగిలిన ఒకే ఒక్క వారసుడు. పాండవుల తర్వాత హస్తినాపురాన్ని పరిపాలించాడు. కలియుగ ప్రారంభంలో కలిపురుషుని నిగ్రహించి ధర్మమును 4 పాదములతో నడిపిన గొప్ప వ్యక్తి పరీక్షిత్ మహారాజు. తన పాలనలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒకరోజు పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళాడు. వేట మధ్యలో దాహం వేసి ఒక ఆశ్రమం దగ్గర ఆగాడు. అది శమీక మహర్షి ఆశ్రమం. పరీక్షిత్ మహారాజు ధ్యానంలో ఉన్న శమీక మహర్షి దగ్గరకు వెళ్ళి, మహర్షి, నాకు దాహం అగుచున్నది, దయుంచి నీరు ఇవ్వండి అని చెప్తాడు. కానీ దీక్షలో ఉన్న శమీక మహర్షికి వినిపించలేదు. చాలాసేపు అడిగిన తర్వాత శమీక మహర్షి ఏమీ స్పందించలేదు. దాంతో పరీక్షిత్ మహారాజు, నేను చక్రవర్తిని, అందరినీ పాలించే మహారాజును, అడిగితే నీరు కూడా ఇవ్వలేదు అనే అహంకారంతో తన ఖడ్గంతో చనిపోయిన పామును శమీక మహర్షి మెడలో వేస్తాడు. అయినా శమీక మహర్షి ఏమీ స్పందించలేదు. దాంతో పరీక్షిత్ మహారాజు ఆశ్రమం నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత శమీక మహర్షి కుమారుడు శృంగి మహర్షి ఆశ్రమానికి వస్తాడు. తన తండ్రి మెడలో పామును చూసి చాలా భయపడతాడు. దాంతో ఎవరో ఆశ్రమానికి వచ్చి తన తండ్రి స్పందించలేదనే కోపంతో చచ్చిన పామును మెడలో వేశారు అని గ్రహిస్తాడు. ఆవేశంతో వెంటనే సంకల్పం చేసి మంత్రాక్షరం పఠించి, ఎవడు నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసి నా తండ్రిని అగౌరవపరిచాడో వాడు నేటి నుండి 7వ రోజు సాయంత్రం లోపు తక్షక మహాసర్ప ఘోర విషంతో చనిపోవుగాక అని శపిస్తాడు. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు శాపగ్రస్తుడు అవుతాడు. మనం ఈ ఎపిసోడ్ నుంచి ఏం నేర్చుకోవాలంటే, మనం ఎవరి ముందైనా అహంకారాన్ని ప్రదర్శించకూడదు. పరీక్షిత్ మహారాజు తను చక్రవర్తిని, అందరినీ పాలించే ప్రభువును అని అహంకారం ప్రదర్శించి శాపగ్రస్తుడైనాడు. మరో విషయం, శృంగి మహర్షి తగిన విచారణ జరపకుండా జరిగిన విషయం ఏమిటో తెలుసుకోకుండా చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష వేశాడు. క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని శపించడం వల్ల మహారాజైన పరీక్షిత్తును కోల్పోయి ప్రజలు కలిపురుషుని ప్రభావానికి గురవుతారు. పరీక్షిత్ మహారాజు తను శపించబడ్డాడని తెలిసిన తర్వాత ఏం చేశాడు? మళ్ళీ కథ ఏ వైపుకు వెళ్ళిందని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.